కొందరు పన్ను పోటులను తప్పించుకోవడానికి ఆదాయాన్ని తగ్గించి చూపించడం మరియు లేని మినహాయింపులు ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. ఇలా చేయడం ఈ డిజిటల్ యుగంలో చాలా ప్రమాదకరం. అందుకు మీరు 200% జరిమానా కట్టవలసి రావచ్చు. మీరు చేసే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, స్టాక్ అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, డివిడెండ్లు, వడ్డీలు, ఏటీసీకి సంబంధించిన, ఏటీడీకి సంబంధించిన, ఏటీడీడీబీకి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి తెలిసిపోతాయి. కాబట్టి మీరు ఫైలింగ్ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. తద్వారా మీకు జరిమానా నుండి తప్పించుకోగలరు. లేదంటే అనవసరంగా జైలు పాలయ్యే అవకాశం ఉంది. కొందరు పన్ను పోటులను తప్పించుకోవడానికి ఆదాయాన్ని తగ్గించి చూపించడం మరియు లేని మినహాయింపులు ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. ఇలా చేయడం ఈ డిజిటల్ యుగంలో చాలా ప్రమాదకరం. అందుకు మీరు 200% జరిమానా కట్టవలసి రావచ్చు. మీరు చేసే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, స్టాక్ అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ, డివిడెండ్లు, వడ్డీలు, ఏటీసీకి సంబంధించిన, ఏటీడీకి సంబంధించిన, ఏటీడీడీబీకి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి తెలిసిపోతాయి. కాబట్టి మీరు ఫైలింగ్ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. తద్వారా మీకు జరిమానా నుండి తప్పించుకోగలరు. లేదంటే అనవసరంగా జైలు పాలయ్యే అవకాశం ఉంది.